నమస్కారం, నేను డాక్టర్ వరలక్ష్మి, కన్సల్టెంట్ ఇన్ మెడినైన్ హోమియోపతి అండ్ ఆయుర్వేద. ఈరోజు మనం వ్యారికోజ్ వెయిన్స్ గురించి తెలుసుకున్నాము. వ్యారికోజ్ వెయిన్స్ అనగా మనకి కాళ్ళల్లో సిరల్ లాగా ఉంటాయి అన్నమాట. అవి ఉబ్బడం వల్ల మనకి ఇన్ఫెక్షన్ లాగా వస్తూ ఉంటుంది అన్నమాట. దీన్ని వ్యారికోజ్ వెయిన్స్ అంటారు. అంటే మన బాడీలో మనకి రక్తనాళాల్లో మనకి సిరలు దమన్లు అనేవి ఉంటాయి అన్నమాట. ఆర్టరీస్ అన్నది మనకి రక్తం అన్నది గుండె నుంచి శరీర భాగాలకి పంపిస్తూ ఉంటుంది. వెయిన్స్ అన్నవి మనకి ఇవి ఏమవుతుందంటే మనకి అన్ని భాగాల నుంచి రక్తాన్ని గుండెకి పంప్ చేస్తూ ఉంటాయి అన్నమాట. దీనిలో అంటే ఈ రక్తం అన్నది కొంచెం గ్రావిటీకి ఆపోజిట్గా, అంటే బాడీ కింద భాగాల నుంచి రక్తం గుండెకి పంపించే దానిలో ఈ వాల్వ్స్ అన్నది మనకి డిఫెక్ట్ వల్ల ఈ నరాలు అన్నది కొంచెం ఉబ్బినట్టు అయ్యి వాపులాగా అన్నది వస్తూ ఉంటుంది అన్నమాట. ఇది ఏ వయసు వాళ్ళకి వస్తుందంటే కొంతవరకు మధ్య వయసు నుంచి వయసు ఎక్కువ ఉన్న వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. స్త్రీ పురుషుల్లో కంపేర్ చేసుకున్నప్పుడు స్త్రీలలో ఎక్కువగా అన్నది వస్తూ ఉంటుంది అన్నమాట. దీని యొక్క కారణాల గురించి తెలుసుకున్నట్టయితే ఇది ఎవరిలో ఎక్కువగా వస్తుందంటే ఎక్కువ లాంగ్ స్టాండింగ్ ఉండి ప్రొఫెషన్స్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా వస్తుందంటే ఎక్కువసేపు నుంచి వర్క్ చేసే వాళ్ళలో, ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్స్లో కానీ, టీచర్స్లో కానీ, ఇంకా ఎక్కువ టైం ఉండే వాచ్మెన్స్ కానీ, ఇలా ఎక్కువ పనిచేస్తున్న వాళ్ళలో నుంచుని కాన్స్టెంట్గా ఒకటే పొజిషన్లో నుంచునే వాళ్ళకి కానీ, ఎక్కువసేపు కదలకుండా కూర్చునే వాళ్ళలో కానీ, అంటే కాళ్ళల్లో అనేది బ్లడ్ సర్క్యులేషన్ తక్కువగా ఉండడం వల్ల ఇది ఎక్కువగా వస్తూ ఉంటుంది. దీంతోపాటు ఒబేసిటీ ఎక్కువగా ఉన్న వాళ్ళలో, అంటే అధిక బరువు వల్ల కూడా ఇది ఎక్కువగా వస్తుంది. కొంతమంది స్త్రీలలో ప్రెగ్నెన్సీ టైంలో అన్నది వస్తూ ఉంటుంది. ఇది ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత కొంతవరకు రికవరీ అవుతుంది. కొంతమందిలో ఈ కండిషన్ అన్నది అట్లాగే ఉంటూ ఉంటుంది అనమాట. దీంతోపాటు ఇంకా కొంత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇలా ఉన్న వాళ్ళలో కూడా ఇవి ఎక్కువగా వస్తుంటుంది అనమాట. దీని యొక్క లక్షణాల గురించి తెలుసుకున్నట్టయితే మనకి కాలు మీద మనకి పచ్చటి నరాలు, అంటే గ్రీన్ కలర్ డిస్కలరేషన్తో నరాలు అన్నది వస్తూ ఉంటాయి. ఇవి కొంతవరకు ఉబ్బినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కాళ్ళలో వాపు అన్నది వస్తుంది. కాలు పట్టేసినట్టుగా లాగడం, ఇవి ఎక్కువసేపు కొంచెం నడిచినా కూడా అలసిపోయినట్టుగా ఉండడము, పిక్కలు అన్నది పట్టేసినట్టు ఉండడం, ఇలాగ నొప్పి అన్నది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇది అడ్వాన్స్ స్టేజ్ వెళ్ళినప్పుడు, అంటే మనకి కాళ్ళ మీద కొంతవరకు ఎర్లీ స్టేజెస్లో సాలిపురుగులాగా మనకి నరాలు అన్నది గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. సాలెగూడిలాగా కాఫ్ వెబ్ నర్వ్స్ అని అంటాము. ఇది అడ్వాన్స్ స్టేజెస్లో వచ్చినప్పటికీ మనకి ఈ నరాలు అన్నది బాగా మెలి తిరిగినట్టు అయ్యి ఉబ్బినట్టుగా ఉండడం, ఇవన్నీ కూడా అనిపిస్తుంటుంది. కొంతమందిలో ఈ పైకి నరాలు అన్నది ఉబ్బకపోయినా కూడా ఇంటర్నల్గా అన్నది మనకి నరాలు ఉబ్బినట్టు అయ్యి మనకి కలర్ అన్నది మడమల పైన భాగంలో స్కిన్ అనేది బ్లాక్గా ఉండడము, అక్కడ కొంతవరకు ఇచ్చింగ్ లాగా రావడం అన్నది ఉంటుంది. తర్వాత స్టేజెస్లో ఏమవుతుందంటే, అంటే మనం గోకినప్పుడు దురదలాగా ఉండి పుండ్లు పడడం, ఇవన్నీ కూడా అవుతూ ఉంటుంది అనమాట. సివియర్ స్టేజెస్లో ఏమవుతుందంటే ఈ రక్తనాళాలు అనేవి కొంతవరకు కొంతమందిలోనే ఇవి చిట్లినట్టుగా అయ్యి కొంచెం రక్తస్రావం అవ్వడము, లేకపోతే ఆ నల్లగా ఉన్న మడమ పైన భాగంలో స్కిన్ అన్నది బ్లాక్గా ఉండి అల్సర్స్ పుండులాగా ఏర్పడడం అన్నది ఉంటుంది అనమాట. దీన్ని వ్యారికోజ్ అల్సర్స్ అని కూడా అంటాం అనమాట. దీంతోపాటు దీనికి నిర్ధారణ పరీక్ష అన్నది, అంటే ఈ వ్యారికోజ్ వెయిన్స్ ఉన్న వాళ్ళలో నిర్ధారణ పరీక్ష ఎట్లా చేస్తామంటే కలర్ డాప్లర్ అని అంటాము. దీన్ని వీనస్ డాప్లర్ అనే రక్త పరీక్ష ద్వారా మనకి ఈ పరీక్ష ద్వారా మనకి ఇవి డయాగ్నోజ్ అనేది అవుతూ ఉంటుంది అన్నమాట. దీనికి మనకి మెడినైన్లో హోమియోపతి ఆయుర్వేద ట్రీట్మెంట్స్ అన్నది ఉంటుందండి. దీనికి కొంతవరకు మనము కొన్ని ప్రొసీజర్స్, అంటే కాళ్ళు పైకి పెట్టి కొంచెం వరకు మనం ఈ స్టాండింగ్ పొజిషన్స్ని అవాయిడ్ చేసిన, లేకపోతే ఎక్కువ మనం స్టాకింగ్స్ లాగా వేసుకోవడం వల్ల ఇనీషియల్గా మనం ఈ సిమ్టమ్స్ అన్నది మనం రికవర్ చేసుకుంటూ మనం మేనేజ్ చేసుకుంటూ ఉండొచ్చు. దీంతోపాటు మనకి ఎర్లీ స్టేజెస్లోనే హోమియోపతి ట్రీట్మెంట్ అన్నది తీసుకుంటాం వల్ల మనకి ఈ సిమ్టమ్స్ అన్నది తగ్గి ఈ నరాల నొప్పి కానీ, ఈ వాపు కానీ ఇవన్నీ కూడా తగ్గుతాయండి. మనకి వీటికి సర్జరీ అవసరం లేకుండానే మనం ఈ కంప్లైంట్స్ అన్నది హోమియోపతి న్యాచురల్ మెడిసిన్స్ ద్వారా మనం తగ్గించుకోవచ్చండి. మీకు దీని గురించి ఎటువంటి సమస్యలు, సందేహాలు ఉన్నా దగ్గరలోని మెడినైన్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.